మన వ్యూవర్స్ కి బోర్ కొట్టకుండా స్వీట్ అండ్ షార్ట్ గా ఈ వీడియో నేను కంప్లీట్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. మన బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ గురించి, టీచర్స్, పేరెంట్స్ అండ్ సొసైటీ చేస్తున్న పెద్ద మిస్టేక్ వల్ల మన బ్రెయిన్ మీద పడే ఇంపాక్ట్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గో. Okay, let's go. సో ఇంకా పాయింట్కి వస్తే బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్పబోయే ముందు, దానికంటే ముందు మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న నలుగురు వ్యక్తుల గురించి మీకు చెప్పాలన్నమాట. వీళ్ళు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మెగాస్టార్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, సచిన్ టెండూల్కర్ అండ్ లియోనార్డో డావిన్సీ. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీల్డ్స్ లో చాలా గొప్పగా గ్రో అయిన వాళ్ళు గ్రో అవ్వడానికి గల కారణం వాళ్ళ బ్రెయిన్ యొక్క వాళ్ళు అదుపులో పెట్టడం అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు తెలుసుకోవడం వల్ల వాళ్ళు చాలా గ్రో అయ్యారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఎందుకు అంత గ్రో అయ్యారు, మనం ఎందుకు అవ్వలేకున్నాం అనే ఒక చిన్న మీకు పాయింట్ కనుక రైజ్ అయితే, ఇప్పుడు మీకు ఇక్కడ మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ గురించి మీకు చెప్పాలన్నమాట. సో మన బ్రెయిన్ లో మీకు 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి రెడ్ బ్రెయిన్, ఇంకోటి వచ్చి లెఫ్ట్ బ్రెయిన్ అనమాట. మన రెడ్ బ్రెయిన్ లో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మన రెడ్ బ్రెయిన్ ఇమాజినరీ, ఆర్ట్, ఎమోషన్స్ అండ్ స్పోర్ట్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఇది చిన్నప్పుడు మనకు యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇంకా మన లెఫ్ట్ బ్రెయిన్ దీని గురించి వస్తే ప్రెసిజన్, అనాలిటిక్స్ అండ్ లాజిక్ ఆలోచించడం, వీటి పని ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది చేస్తుంది అనమాట. మనం చిన్నప్పుడు ఒక ఎల్కేజీ, యూకేజీ ఆ టైంలో ఉన్నప్పుడు మనకు ఈ రైట్ బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది. అప్పుడు ఒక పిల్లవాడిని కనుక మీరు కొడితే ఎందుకు కొట్టారనే లాజిక్స్ వాళ్ళు ఆలోచించడు, బట్టి ఎమోషన్తో ఏడుస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అంతగా లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవ్వదు ఆ టైంలో. ఓన్లీ వాళ్ళకి ఎమోషన్ ఒకటే తెలుసు. అండ్ ఇప్పుడు మీరు కనుక చిన్నపిల్లలకి చిన్నప్పుడు పడుకోబెట్టే ముందు వాళ్ళ పేరెంట్స్ స్టోరీస్ చెప్తా ఉంటారు. ఒక స్టోరీలో మీరు ఒక పెద్ద రాజు అండ్ వాళ్ళ ఏనుగులు, గుర్రాలు అని చెప్పగానే వాళ్ళు ఇమాజినరీ స్టేట్ కి వెళ్ళిపోతారు అనమాట. పడుకునే ముందు వాళ్ళకి ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ విజువలైజేషన్ వాళ్ళకి మైండ్ లో కనిపిస్తుంది. కానీ అదే కనుక మీరు లాజికల్ బ్రెయిన్ కనుక యాక్టివేట్ అయింది, మీరు అవన్నీ చెప్తే వాళ్ళు లాజికల్ గా ఆలోచించడం మొదలు పెడతారు దాని గురించి. అండ్ ఇదే మీకు ఒక 7 to 10th లోపల మీరు కనుక ఒక పిల్లాడిని చూస్తే, అతను ఒక అమ్మాయిని చూసి వాళ్ళు ఫీలింగ్స్ తెచ్చుకోవడం, అట్లా ఎమోషనల్ గా చిన్న గ్రో అవుతుంది. అప్పుడు మనకి రైట్ బ్రెయిన్ అనేది డామినెన్స్ అనేది ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అప్పటికి కూడా మనకి యాక్టివేట్ అయ్యి ఉండదు, అయి ఉంటుంది కానీ చిన్నగా గ్రో అవుతుంది. అప్పుడప్పుడే మనకు లాజిక్ గా ఆలోచించడం మొదలెడతాం. 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో మనం చిన్నగా లాజిక్ గా ఆలోచించడం మొదలెడతాం. కానీ కంగ్రాచులేషన్స్ టు అవర్ టీచర్స్, పేరెంట్స్ ఇన్ అవర్ సొసైటీ. ఎస్, మీరు వింటుంది నిజమే. మీరు అవునన్నా కాదన్నా కానీ మన బ్రెయిన్స్ ని చెడదొబ్బింది మాత్రం మన పేరెంట్స్, మన సొసైటీ, మన టీచర్స్ వీళ్ళే. ఎలాగో నేను చెప్పమంటారా? సపోజ్ ఒక ఇంట్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పిల్లాడు బయట ఆడుకుంటున్నాడు. వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, లాక్కొని వచ్చి, ఇప్పుడు ఆడుకుందే చాలు, నువ్వు కనుక చదువుకుంటే చీపురు గట్ట ఇరిగిపోద్ది అని చెప్పి వాడికి చెప్తుంది. వాడికి వచ్చినా రాకపోయినా వాడు అవస్థలు పడతా కూర్చొని చదువుతాడు. ఇంకపోతే మన స్కూల్స్కి వెళ్తే రీడింగ్ రైటింగ్ ఇవి తప్ప వేరేవి ఉండవు. కొంప తీసి ఒకవేళ ఒక లీజర్ పీరియడ్ లేదా ఒక గేమ్స్ పీరియడ్ కనుక ఉండిందా, ఆ టైంలో సునామీ వచ్చినా కానీ, తుఫాన్ వచ్చినా కానీ, ఎంత పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చినా కానీ, అందులో ఈదుకుంటూ వచ్చే మన మ్యాథ్స్ సార్ ఒకడు ఉంటాడనమాట. వచ్చి కూర్చొని మనకి లెసన్స్ చెప్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చెప్తాడు. ఇంకపోతే మన సొసైటీలో ఎలా ఉంటుందంటే, 2nd క్లాస్ 3rd క్లాస్ ఉంటాడు ఆ అబ్బాయి, అతన్ని పక్కింటికి తీసుకొచ్చి, మావాడికి ఈసారి 1st ర్యాంక్ వచ్చింది, మావాడికి ఈసారి 2nd ర్యాంక్ వచ్చింది అని వాళ్ళమ్మ పక్కింటి వాళ్ళకి చెప్తుంది. ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ పిల్లల్ని లాక్కొని వచ్చి ఆడుకుంటా పిల్లోని లాక్కొని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టి చదివిస్తుంది. ఇది ఒక సర్కిల్లో జరిగే మ్యాట్రిక్స్ అనమాట మన సొసైటీలో జరిగేది. ఇది ఎంత నాలెడ్జ్ ఇచ్చినా ఏం చేసినా ఆగే విషయం కాదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, 25 years వచ్చినా కూడా మన బ్రెయిన్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉంటుందని ఎంతమందికి తెలుసు? ఇది ఎవరు ఆలోచించారు అనమాట. 25 years వచ్చినా మన బ్రెయిన్ కంప్లీట్ గ్రో అయ్యి ఉండదు. అప్పటికి ఇది గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉంటుంది. కానీ మన సొసైటీ ఏం చేస్తుందంటే, 22కి స్టడీస్, 24కి పెళ్లి, 25కి పిల్లలు, 26కి సెటిల్. ఇది ఒక మ్యాట్రిక్స్ అనమాట. ఇది చెప్పినట్టు ఒక సర్కిల్లో జరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ కి అతను ఆలోచించుకునే ఒక టైంని, అతను ఏం చేయాలనుకుంటున్నాడు ఫ్యూచర్లో, అది ఎవ్వరు ఆలోచించరు. ఒక పిల్లాడు పుట్టగానే అతను డాక్టర్ లేదా ఇంజనీర్, ఈ 2 మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్నారు అనమాట. ఒక గొర్రెల మందలాగా షీపర్డ్ అంటారు కదా, ఒక గొర్రె ఎట్టు వెళ్తే మిగిలినవన్నీ అట్టే వెళ్తాయి. అలాగా డాక్టర్ ఇంజనీర్ ఇవే పోతుంటారు. అది కాకుండా ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయని
అందరికీ తెలుసు, కానీ వీటన్ని వెనకాలే పరిగెస్తున్నారు అన్నమాట. సో వీళ్ళలాగే ప్రతి ఒక్కరు కనుక ఆలోచించుంటే, అంటే ప్రతి సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళలాగే ఆలోచించుంటే, ఈ రోజు మనకి ఒక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉండేవాడు కాదు, ఒక చిరంజీవి గారు ఉండేవాళ్ళు కాదు, ఒక సైంటిస్ట్ ఉండేవాడు కాదు. అలా తయారైంది మన సొసైటీ. మన సొసైటీలో అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లే ఉండేవారు. మన డైలీ లైఫ్ లో చూస్తున్నట్టయితే, అంతెందుకు మన కాలేజెస్ లో, మన బీటెక్ కాలేజెస్ లో మీరు చూస్తూనే ఉంటారు, అందరిలో కల్లా ఎవరో ఒకరు ఉంటారు, అతనికి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అతనికి ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ అండ్ వీడియో ఎడిటింగ్స్ అండ్ మీ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే రైట్ బ్రెయిన్ డామినేటెడ్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళకంతా క్రియేటివిటీ, ఇమాజినేషన్ వీటి మీద ఎక్కువ వర్క్ ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళకి స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అదే కాలేజ్లో మీరుంటున్న క్లాస్ రూమ్ లో ఇంకోళ్ళు ఉంటారు అనమాట, స్పెట్స్ వేసుకొని టైగి అన్ని చక్కగా కట్టుకొని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ 24 గంటలు చదువుకుంటూ, వాళ్ళు ఏంటంటే లాజికల్ థింకర్స్ అనమాట. లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివేటెడ్, వాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ డామినేటర్స్ అనమాట. వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేయలేండి, రైట్ బ్రెయిన్ చేసుకునే పని వాళ్ళు చేయలేండి. అది కలిపేసి మీరు చిన్నప్పుడే మీరు ఏం చేస్తారంటే, రైట్ బ్రెయిన్ మీద స్ట్రెస్ ఎక్కువ పెట్టడం వల్ల, అంటే వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయి ఉండదు అని చెప్పాను కదా, రైట్ బ్రెయిన్ మీద మీరు స్ట్రెస్ ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ అనేది చచ్చిపోతుంది. సారీ, చంపేస్తున్నారు. ఈ పేరెంట్స్, ఈ టీచర్స్, ఈ సొసైటీ అనేది కలిపి ఒక పిల్లోడ్లో ఉన్న క్రియేటివిటీని, వాళ్ళ ఇమాజినేషన్ని వాళ్ళు చంపేస్తున్నారు అనమాట. సో చిన్నగా మీ లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది, మీ పిల్లల లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది పోను అవుతుంది. క్లాసెస్ పెరిగే కొద్దీ, లాజికల్ థింకింగ్ పెరిగే కొద్దీ లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. చిన్నప్పుడే వాడిని రుద్ది మీరు ఈ పజిల్స్ అవన్నీ సాల్వ్ చేపించి మీరు వాడిని కానీ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే రేట్ చాలా తక్కువ ఉంటుంది చిల్డ్రన్స్లో. సో నా కంక్లూజన్ అయితే ఇది, రైట్ బ్రెయిన్ డామినేటెడ్ పర్సన్స్ని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు ఒక గ్రేట్ పొజిషన్స్లో మీకు కనిపిస్తారు. లెఫ్ట్ బ్రెయిన్ డామినేటెడ్ ఉందా, సరే వాళ్ళకి స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలాగో వాళ్ళు అందులో కొట్టుకోకపోతారు, వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ కూడా మీకు క్లిక్ చేయండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. వచ్చే వీడియోలో ఇంతకంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి నేను మీకు మీ ముందు తీసుకొస్తాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇవి మాత్రమే చేయండి, మిగిలిన పని నేను చూసుకుంటాను. ఓకే, ఫాలో అవర్ ఛానల్ ఇన్ఫో పారసైట్.